టాక్సిక్. ఇప్పుడు యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా టాక్సిక్ టాక్సిక్ టాక్సిక్. అది మెల్లగా ఇలా చూడాలన్నమాట. రాత్రిపూట అడల్ట్ మూవీస్ యూత్ చూస్తుంటారు, కానీ ఇప్పుడు అంత శ్రమ అవసరం లేదండి. ఎందుకంటే టాక్సిక్ లో దానికి మించిన రొమాన్స్, దానికి మించిన 18+ అడల్ట్ కంటెంట్ టాక్సిక్ లో ఉందన్నమాట. టాక్సిక్స్ చూడాలంటే రొమాన్స్ చూడాలి, టాక్సిక్స్ చూడాలంటే మర్డర్లు ఎలా చేయాలో అవి నేర్చుకోవాలి, యాక్షన్ ఫైట్స్. అబ్బబ్బబ్బబ్బా, చూస్తే గనక ఇది ఎంతో యంగ్ డైరెక్టర్ ఒక మొగాడు తీశారా అబ్బా అన్నట్టుండి టాక్సిక్. కానీ మొగాడు తీయలేదు, ఒక మహిళ గీతా మోహన్ దాస్ గారు దీన్ని డైరెక్ట్ చేశారు. మొగాడు గనక దీన్ని డైరెక్ట్ చేస్తే ఆడోళ్ళ మీద ఇదామి ఇంత చిన్న చూప, ఇదా అదా అని నీరు వర్గాల మహిళలందరూ వచ్చేసి కోడై కూర్చేది, వాళ్ళు రచ్చ రచ్చ చేసేది. చూశారండి, నాకు ఆ రొమాన్స్ చూస్తుంటే పేరు కూడా మర్చిపోతున్నాను, గీతుని గీత అని చేసేసాను. అంటే ఎంత రొమాన్స్ ఉందంటే దాంట్లో టాక్సిక్ లో గీతు మోహన్ దాస్ ఆర్జీవిని మించిపోయింది. లేడీ ఆర్జీవి అని పేరు తెచ్చుకోవాలంటే తాపత్రయమో లేకుంటే ఆ క్యూ కడుతుందో అర్థమవుతలేదు. కానీ యష్, హీరో యష్ కేజీఎఫ్ లాంటి అంత బ్లాక్ బాస్టర్, ఒక్క హీరోయిన్ తోని బ్లాక్ బాస్టర్ కొట్టిన హీరో అంటే ఒక్క హీరోయిన్ సరిపోలేదా యష్ కి కేజీఎఫ్ లోని? దీంట్లో 5 హీరోయిన్స్ తోని రొమాన్స్. ఒక కార్ లో ఉంటే సీన్ అండి, అది చూస్తే అడల్ట్. క్రోమ్ లో చూడాల్సిన సీన్స్ అన్ని దీంట్లో టాక్సిక్ లో ఉన్నాయండి. టాక్సిక్ 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 అంటే ఇది వేరే వాళ్ళని విషపూరితమైన చేసేది. కానీ ఈ మూవీ చూసి మాత్రం యూత్ అందరు బాత్రూమ్ కి వెళ్ళిపోతున్నారు. టీజర్ చూసినా, గ్లింప్స్ చూసినా అబ్బబ్బబ్బబ్బా, యష్ ఇవాళ గీతు మోహన్ దాస్ తీసిన టాక్సిక్ ని చూసి అందరు బాత్రూమ్ కి వెళ్ళిపోతున్నారు బాయ్స్. అంటే అంత అడల్ట్ కంటెంట్ ఉందన్నమాట. అంటే దీన్ని సమాజంలో ఏమి ఇవ్వబోతుంది? టాక్సిక్ మూవీ చూసి ఏం నేర్చుకోవాలి యూత్ అంటే? ఏ సినిమా నుంచి ఏం నేర్చుకోరు, కానీ టాక్సిక్ సినిమా నుంచి మాత్రం రొమాన్స్ ఎలా చేయాలి, ఏ యాంగిల్స్ అయితే బాగుంటాయి, కార్లో చేస్తే ఎలా ఉంటది, కూర్చొని చేస్తే ఎలా ఉంటది మాత్రం యూత్ నేర్చుకోవడానికి టాక్సిక్స్ లో మించిన సీన్స్ ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు మాత్రం సూపర్ గా ఉంది. కానీ లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఇది ఎలా చిత్రీకరించింది, తను కూడా ఎలా ఫీల్ అయ్యింది చేసేటప్పుడు, ఆ సీన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నదే ఇరు వర్గాలు ఇవాళ అందరికి క్వశ్చన్ మార్క్ గా ఉంది. అది చేసేటప్పుడు చాలా మంది ఉంటారు కదా టెక్నీషియన్స్, మళ్ళీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు కదా. కానీ యష్ మాత్రం ఎలాంటి సెక్సువల్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం ఎంజాయ్ చేశాడండి. 5 హీరోయిన్స్ ఉన్నారు దీంట్లో, అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో ఆడుకున్నాడండి. ఆ సెక్స్ సీన్స్ చేసేటప్పుడు, ఆ బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు యష్ మాత్రం చెప్పించి పెట్టించుకున్నాడా ఈ సీన్స్, లేకుంటే గీతు మోహన్ దాసే కథకు సూట్ అవుతుందని పెట్టిందా? అంటే అందరు చెప్పేది ఏంది, ఆ స్టోరీ లైన్ ఇలా ఉంటది, స్టోరీకి తగ్గట్టే మేము సీన్స్ పెట్టాం. ఇలాంటి దిక్కుమాలిన సీన్స్ అనండి ఏం నేర్చుకుంటుంది సమాజం అండ్ యూత్ కి ఏం చెప్పాలనుకుంటు టాక్సిక్ మూవీ? గీతు మోహన్ దాస్ ఒక మహిళ ఉండి ఇలాంటి చిత్రీకరణ, ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు కొంచెమన్నా మొహమాటం అనిపించలేదా? కొంచెమన్నా అసలు సెన్సార్ బోర్డు ఎలా తీసుకుంటుంది దీని మీద యాక్షన్? అసలు టాక్సిక్ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ టాక్సిక్ మూవీ చూసిన తర్వాత అసలు మూవీ తెరకు ఎక్కుతుందా, ఈ సీన్స్ తెరలో చూడొచ్చా? ఎందుకంటే యూట్యూబ్ లోనే ఇంత హల్చల్ చేసింది, మళ్ళీ తెరకు వెక్కిస్తే మాత్రం సెన్సార్ బోర్డు వాళ్ళకి మాత్రం చుక్కలే చూపిస్తుంది ఈ సినిమా. ఎందుకంటే అన్ని సీన్స్ కట్టింగ్, సెన్సార్ బోర్డ్ కట్ చేసే సీన్సే ఉన్నాయి. మళ్ళీ సెన్సార్ వాళ్ళు ఎలాంటి పర్మిషన్ ఇస్తారు? అడల్ట్ అనుకుంటాం, కానీ ఈ ఏకి మించి ఉంది. గీతు మోహన్ దాస్ అంటే ఆ రేంజ్ ఉండాల్సిందే, ఆర్జీవిని మించిపోతుంది. మళ్ళీ టాక్సిక్ మూవీ రిలీజ్ అవుతుందా లేదా, మళ్ళీ గీతు మోహన్ దాస్ మీద మళ్ళీ ఎలాంటి అంటే ఈ రిలీజ్ అయిన పంచులు మాత్రం అంత నెగిటివ్ టాక్ తోనే వైరల్ అయిపోతుంది. మళ్ళీ ఇలాంటి నెగిటివ్ టాక్ తోనే గీతు మోహన్ దాస్ గతంలో కూడా ఒక మూవీ తీసింది, కానీ అంత వైరల్ కాలేదు. కాబట్టి ఇప్పుడు గీతు మోహన్ దాస్ ఇది చూసి వైరల్ అయిపోవాలని అనుకుంటుంది. మళ్ళీ ఆర్జీవికి మించిన సీన్స్ ఉన్నాయి, అసలు ఆర్జీవి కూడా పనికిరాడండి సీన్స్ ముందు, అట్లా ఉన్నాయండి సీన్స్. అండ్ మీరు కూడా టాక్సిక్ చూస్తే అందరు బాత్రూమ్ కి పోవాల్సిందేనండి. ఇంకోటండి, టాక్సిక్ టీజర్ గానీ గ్లిమ్స్ గానీ మూవీ చూడాలనుకుంటే పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ పని అయిపోతుంది అక్కడనే, అంత టెంప్టేషన్ వచ్చేస్తుంటది. అండ్ ఈ ఫీలింగ్ మాత్రం, ఈ మూవీ మాత్రం ఫ్యామిలీతోని మర్చిపోయి కూడా వెళ్ళకండి.
వెళ్తే లవర్స్ తోని వెళ్ళండి, లేకుంటే ఫ్రెండ్స్ తోని వెళ్ళండి. ఫ్రెండ్స్ తోని వస్తే చేతు రేఖలు అరిగిపోవాల్సిందే. గర్ల్ ఫ్రెండ్ కి వస్తే మాత్రం దబిడి దిబిడి అక్కడనే జరిగిపోతుంది. అంతకు మించిన సీన్స్ ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్స్ వెళ్లే వాళ్ళు జాగ్రత్త, బాయ్ ఫ్రెండ్స్ వెళ్లే వాళ్ళు ఎంజాయ్. టాక్సిక్ మూవీ చూడండి, ఇక మీరు ఎంజాయ్ చెయ్యండి.